సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల, ఒక ఇంటర్మీడియేట్ అనేటిది ఏదో కార్పొరేట్ కాలేజ్‌లో చదివేస్తారనమాట. 10థ్ అయిపోయిన వెంటనే అందరిలాగానే. తర్వాత ఇంటర్ అయిపోంగానే ఏదో ఎంసెట్ రాస్తారు. తర్వాత ఎటు తిరిగిన పరిస్థితుల్లో బీటెక్ చేస్తారు. తర్వాత అమీర్‌పేట్‌కొచ్చేసి అక్కడ నానా పాటలు పడతారు. ఎప్పుడొస్తదో, ఎప్పుడు జాబ్ వస్తదో అనేటువంటి కన్‌ఫ్యూజన్‌లో పేరెంట్స్ చాలా ఇబ్బంది పడతారు. స్టూడెంట్స్ అంతకంటే ఎక్కువ వాల్యుబుల్ టైమ్ అండ్ టైం ఇంపార్టెంట్ అండి. మనీ పోతే మనం తీసుకురాగలం. ఇప్పుడున్న ఈ టైంలో మీకు ఎవ్రీ అవర్ ఇంపార్టెంట్. సో, 4 ఇయర్స్ మీరు ఇంజినీరింగ్ గాని, ఇంకేదైనా కోర్స్ చదువుతున్నారంటే, సో, ఆ కోర్స్ మీకు ఎలా యూజ్ అవుతుంది? దానికి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఉందా? అది మీకు ఫ్యూచర్‌లో ఎలా హెల్ప్ అవుతుందనేది వాళ్ళు ముందే డెసిషన్ తీసుకోవాలి. సో, మీరన్నారు ఎవరో జాయిన్ అయ్యారు. ఏదో ఆ ఫ్లోలో జాయిన్ అయిపోతున్నారు. ఇన్ని లక్షల మంది జాయిన్ అయ్యారు. మేము కూడా జాయిన్ అయితాము అని కాకుండా మీరు మీ గోల్ 2030 కాదండి. 2035లో నేనెలా ఉండాలి? 2040లో ఎలా ఉండాలి? ఒక లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకొని జాయిన్ అవ్వాలి. సో, ఇప్పుడు కరోనా లాంటి ఒక క్రైసిస్ వచ్చింది. నువ్వెలా సర్వైవ్ అవుతావు? అప్పుడు పెద్ద పెద్ద జాబ్స్ ఉన్న వాళ్ళే లాక్‌డౌన్ అనౌన్స్ చేసిన నెక్స్ట్ డే కొన్ని వేల మందికి మెయిల్స్ వచ్చాయి. టర్మినేటెడ్ అనో, గ్యాప్ ఇచ్చామనో, ఒక 1 మంత్ సాలరీ ఇచ్చేసి కొన్ని వేల మంది జాబ్స్ తీసేశారు. రేపొద్దున 2040లోనో, 2035లోనో ఇలాంటి ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు నువ్వు ఎలా ఫేస్ చేయాలి? దానికి గూడా రెడీ ఉండాలి. టెంపరరీగా ఏదో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వచ్చింది. నాకు ఒక 6,00,000, 6,00,000, 6,00,000, 7,00,000 ప్యాకేజ్ వచ్చేసింది. ఐయామ్ ఓకే అనుకుంటే కాదు గదా! ఇంత కాంపిటీషన్. నువ్వు 1 ఇయర్ గ్యాప్ తీసుకోవచ్చు కావాలి అంటే. 10థ్ అయిపోయింది. ఇంటర్మీడియేట్ గూడా అయిపోయింది. నీకు మంచి కాలేజ్‌లో సీట్ రాలేదు. ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకో. ప్రిపేర్ అవ్వు. ఇండియాలోనే గాదు ఇప్పుడు అబ్రాడ్‌లో గూడా చాలా కంట్రీస్‌లో 100% స్కాలర్‌షిప్‌తో అడ్మిషన్స్ ఇస్తున్నారు. చైనా లాంటి కంట్రీ గావచ్చు, నార్వే గావచ్చు, ఆస్ట్రియా గావచ్చు, రష్యాలో గూడా ఫ్రీగా ఇస్తారు. స్కాలర్‌షిప్ సీట్స్ ఇస్తారు పబ్లిక్ యూనివర్సిటీస్‌లో 100%. నాట్ ఓన్లీ ఫర్ ఇంజినీరింగ్. మేనేజ్‌మెంట్ కోర్సెస్‌కి, అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సెస్‌కి, అగ్రికల్చర్ కోర్సెస్‌కి, యూరోప్‌లో, ఇటలీలో ఐమాట్‌కి, ఎంబీబీఎస్ గూడా ఫ్రీగా ఇస్తారు వాళ్ళు. ఐమాట్ అని ఒక ఎగ్జామ్ రాయాలి. సో, ఏమేం కంట్రీస్‌లో ఏమేం ఆప్షన్స్ ఉన్నాయో వాళ్ళు ఎక్స్‌ప్లోర్ జేయాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇవన్నీ చేయాలి అంటే వాళ్ళు ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడే స్టార్ట్ చేయాలి. ఇప్పుడే ఎందుకులే 10థ్‌లోనే ఉన్నాం గదా! ఇప్పుడే స్టార్ట్ చేయాలి. 2 ఇయర్స్ తర్వాత కదా లేదు, లేదు. ఇప్పుడే స్టార్ట్ జేయండి. ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ అయిపోయినాక స్టార్ట్ చేస్తాంలే లేదు. ఫస్ట్ ఇయర్ అయిపోయినప్పుడే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు అబ్రాడ్ యూనివర్సిటీస్‌కి గాని, ఏదైనా పబ్లిక్ యూనివర్సిటీస్‌కి స్కాలర్‌షిప్స్‌కి అప్లై చేసుకోవాలి అంటే ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ అయిపోయాక పాస్‌పోర్ట్‌కి అప్లై చేయాలి ఇమ్మీడియేట్‌గా. ఎందుకంటే పాస్‌పోర్ట్ 18 ఇయర్స్ లోపల వాళ్ళకి తొందరగా ఇవ్వరు. సో, పాస్‌పోర్ట్ అనేది మేజర్ డాక్యుమెంట్. మెయిన్ డాక్యుమెంట్. అక్కడ మీరు అడ్మిషన్స్‌కి అప్లై చేయాలన్నా, అప్లికేషన్స్ పెట్టాలన్నా గాని. సో, అది అప్లై చేసుకొని ముందు నుంచే ప్రాసెస్ చేసుకుంటే 1 ఇయర్ ముందు నుంచే ప్రాసెస్ చేసుకుంటే జర్మనీ లాంటి కంట్రీస్‌లో ఫ్రీగా ఇస్తారు. సో, 1 ఇయర్ గ్యాప్ తీసుకొని జర్మన్ నేర్చుకొని, జర్మనీలో యూజీకి అప్లికేషన్స్ పెట్టుకొని యూజీకెళ్ళండి. మీరు హ్యాపీగా అక్కడ చదువుకోవచ్చు. పార్ట్ టైమ్ గూడా చేసుకోవచ్చు. మీరు చదువుతున్నప్పుడే పార్ట్ టైమ్ జాబ్ చేయడం వల్ల చాలామంది డబ్బుల కోసం చేస్తారనుకుంటారు. డబ్బుల కోసం గాదు. వర్క్ కల్చర్ తెలుస్తది. వర్క్ ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఒక కంట్రీ మొత్తం డిఫరెంట్ ఎక్స్‌పోజర్ అయిపోతది మీకు. సో, అలా ప్లాన్ జేసుకోవాలి. అంతేగాని ఇక్కడ ఇంటర్మీడియేట్ రాలేదు, మా వాడికి కౌన్సెలింగ్ రాలేదు, పలానా పర్టిక్యులర్ కాలేజ్‌లో 10,00,000కే విత్ హాస్టల్ ఇది కొత్త ప్యాకేజ్ వచ్చేసింది. విత్ హాస్టల్ 10,00,000 అని. ఇది ఒక ఆఫర్ లాగా పెట్టారు. ఈ ఆఫర్‌లు ఉన్న కాలేజ్‌లో అస్సలు జాయిన్ గాకూడదు. కాలేజ్ ఫీజ్ ఎంతో కనుక్కొని, ఆ కాలేజ్ ఫీజ్ ఉన్న దాంట్లో క్యాంపస్‌లో హాస్టల్ ఉందా లేదా? ఉంటే ఎంత? అది వేరు, ఇది వేరు ఉన్న కాలేజ్‌లోనే జాయిన్ గావాలి. విత్ హాస్టల్ పర్ ఇయర్ 2,00,000 విత్ హాస్టల్ 4 ఇయర్స్‌కి 10,00,000 అన్న కాలేజ్‌లో అస్సలు జాయిన్ గాకూడదు. అది ఎక్కడైనా సరే. తెలంగాణలో అయినా, ఆంధ్రాలో అయినా, నార్త్ ఇండియాలో అయినా. ఎందుకంటే అదొక ప్యాకేజ్ సిస్టమ్ చేసి పడేశారు. హాస్టల్‌లో ఉండాలి అని. అది అసలు దాంట్లో ఎటువంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ రాదు. మన దగ్గర బేసిక్‌గా ఈ డిగ్రీకి మంచి స్టాండర్డ్ ఉన్న డిగ్రీ అయితే వాళ్ళు ఇవ్వట్లేదండి. జస్ట్ సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తున్నారులే గానీ, వాళ్ళకి కావాల్సిన పూర్తిగా కావాల్సిన స్కిల్స్ అయితే ఇచ్చి పంపించట్లేదు. సో, వాళ్ళు కొంచెం చూజ్ చేసుకునేటప్పుడు కాలేజ్ గావచ్చు, డిగ్రీ గావచ్చు, చూజ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూజ్ చేసుకోవాలి. సో, నువ్వు ఏ కోర్స్ చదువుతున్నావు అన్నది ఎంత ఇంపార్టెంటో, ఏ కాలేజ్‌లో చదువుతున్నావు అన్నది కూడా అంతే ఇంపార్టెంట్.